ఆ తిరుపతిలోనూ అంతే ఓడిపోయేటప్పుడు ఇచ్చారు, ఎక్కడ రాజ్యసభ ఓడిపోయేటప్పుడు ఇచ్చారు. ఇప్పుడు అంటే ఆయన గిఫ్ట్ ఏంటంటే వాళ్ళ అబ్బాయిని ఎమ్మెల్యే చేయడం, కనీసం ఆయన మంత్రిని కూడా భవిష్యత్తులో ఏమైనా ఉంటది ఆయనకు ఒక అవకాశం ఇంకా మేబీ ఇంకా మళ్ళీ ఈ 2 టర్ములు ఉన్నాయి కాబట్టి ఆయన ఏది పాపం నాకు ఈయన చూస్తే మోతుకుపల్లి గుర్తుకొస్తాడు. ఆయన పద్దాక వార్తలు వేసి చివరికి ఆయన పక్కన పెట్టారు. ఈయనేం ప్రతిసారి రాజ్యసభని చూపెట్టి పక్కన పెడుతుంటారు, ఈయన వాడుతుంటారు అంతే. అంటే మీడియా వాడుతుందో మళ్ళీ వాళ్ళ సొంత పేపర్ లోనే రాస్తారు, మళ్ళీ వాళ్ళ దాంట్లోనే రాస్తారు. కానీ ఒకటి సార్, లింగంనేని విషయంలో ఎంత బాగా ప్రిపేర్ చేసేసినా, పవన్ కళ్యాణ్ గారు ఎంత వ్యూహంగా వెళ్ళినా, వాళ్ళ పార్టీ వాళ్ళు ప్రశ్నించకపోయినా ఇప్పుడు ఆర్జీవీ లాంటి వాళ్ళు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ట్వీట్లు చేస్తున్నారంటే నిజంగా అది మైనస్ ఏనా ఆయనకి రేపు? బేసిక్ గా ఒకటే, రాజ్యసభ వచ్చినంత మాత్రాన బలము ఉండదు, బలహీనత ఉండదు పార్టీకి. కానీ ఆత్మసంతృప్తి ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు జగను ఎమ్మెల్సీలు ఇచ్చినప్పుడైనా, ఇప్పుడు అతను ఎవరు ఈ రెండో అమ్మాయిని అతని పేరేది దువ్వాడకి ఇచ్చిన, ఎక్కడైనా ఓడిపోయిన తన అభ్యర్థికి ఎమ్మెల్సీలు ఇచ్చాడు, ఓడిపోయిన అభ్యర్థి. లేదంటే ఇంకొక పదవి ఏదో ఒకటి ఇచ్చి పొజిషన్ లో కూర్చోబెట్టాడు. ఇప్పుడు 23 మంది ఓడిపోయారు, ఆ 23 మందికి దాదాపు ఇచ్చారు కదా. కుప్పంలో భరత్ దగ్గర నుంచి అనేక మందికి ఇచ్చుకుంటూ వచ్చారు కదా. అటు తను న్యాయం చేసినా కూడా అన్యాయం అని మాట్లాడిన వాళ్ళు, ఇక్కడ వీళ్ళు న్యాయం ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు 11 మంది